ఈరోజు ప్రభువు యొక్క మాట రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసుకుంటే దేవాలయము పతనం అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవాలయం అనేది ఇప్పుడు మన చర్చి ఎవరు కట్టుంటారో మనకు తెలుసు, కానీ ప్రప్రథమంగా దేవుని దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సర్వ సృష్టిని ఏర్పాటు చేశాక ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష గుడారాల్లో మందసాన్ని పెట్టి అదే ఒక దేవాలయంగా భావించేవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. ఇలా క్రమంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత న్యాయాధిపతులు తర్వాత రాజులు రావడం జరిగింది. రాజులు వచ్చిన టైంలో దావీదు మహారాజు దేవుణ్ణి ఒక కోరిక అడుగుతాడు. ప్రభువా, మేమేమో రాజగృహాల్లో ఇంద్రభవనాల్లో ఉంటూ ఉన్నాం, మా ప్రభువైన నీకు ఒక దేవాలయం కూడా లేదు ప్రభువా, మీరు ఆజ్ఞాపిస్తే నేను మీకు ఒక దేవాలయాన్ని, మంచి సుందరవంతమైన దేవాలయాన్ని కట్టుతాను అని చెప్పి దావీదు మహారాజు ప్రభువుని అడుగుతాడు. ప్రభువుని అడిగినప్పుడు ఆ అవకాశము దావీదుకి ఇవ్వకుండా, నీవు కట్టడానికి లేదు, నువ్వు రాజులు అనేక దేశాల్లో యుద్ధాలు చేసి నీ చేతి ద్వారా అనేక మందిని నువ్వు చంపి ఉన్నావు కాబట్టి నీకు నా దేవాలయాన్ని కట్టే అవకాశం నీకు ఇవ్వను, కాకపోతే నీ తర్వాత నీ కుమారునికి ఇస్తాను అవకాశం అని చెప్పి దావీదు మహారాజుకి మన ప్రభు అయిన యెహోవా దేవుడు చెప్పిన మాటగా మనకి వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో దావీదు మహారాజు అనంతరం ఆయన కుమారుడైన సొలొమోను రాజుకి ఆ దేవాలయ బాధ్యతల్ని దేవుడు అప్పగించినట్లుగా కూడా మనకి వాక్యం కనిపిస్తూ ఉంది. దేవాలయం అంటే అసలు మామూలు దేవాలయం కాదు, ఒక బంగారంతో కట్టాడంట సొలొమోను దేవాలయం. అది కూడా మనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5-9 వచనాల్లో చూసుకుంటే మనకి ఆ దేవాలయం ఎలా కట్టబడింది అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవాలయం బంగారంతో ఎలా కట్టబడింది అనేది మనకి రాజుల దినచర్య 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనకి 9వ వచనం లోపు కనిపిస్తూ ఉంటుంది. ఎలా కట్టబడింది? అప్పుడు దాకా దేవుడికి అసలు దేవాలయం అనేది లేదు. ఒక ప్రత్యక్ష గుడారాలు వేసుకొని దాంట్లో ఒక మందసం పెట్టుకొని ఆ మందసంలో మన ప్రభువు మనకిచ్చిన 10 ఆజ్ఞలు పలకల్ని, అహరోను కర్రని, ఎడారిలో వీళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్ళకిచ్చిన మన్నా భోజనం పాత్ర, ఈ మూడింటినే ఆ మందస పెట్టెలో పెట్టుకొని ఇవి దేవుడిచ్చినవి కాబట్టి ఇదిగో ఈయనే దేవుడు అని ఆ మందసంలో పెట్టుకొని ప్రత్యక్ష గుడారంలో పెట్టుకొని ఆ మందసాన్ని వీళ్ళు దేవుడిగా భావించేవాళ్ళు. అది క్రమేణా సొలొమోను
రాజు ఆధ్వర్యంలో ఒక బంగారంతో కట్టబడింది. కొన్ని వందల కేజీలు, వేల కేజీలు బంగారం, మొత్తం బంగారంతో తొడిగారు ఆ దేవాలయాన్ని. దాని పొడుగంతా వెడల్పంతా కూడా మనకి సైజులు కూడా ఇవ్వబడ్డాయి. ఒకసారి 4వ వచనం చూసుకుందాం. దేవాలయము ముందటి ప్రవేశ గృహము 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు ఉండెను. 120 మూరల ఎత్తు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎత్తు ఉంటుందో. 2 మూరలు అంటే ఇంత ఉంటుంది. అలాంటిది 120 మూరల ఎత్తు అంటే కనీసం నాకు తెలిసి ఒక 20-30 అంతస్తులు బిల్డింగ్ వేస్తే కానీ ఆ హైట్లో ఉంటుంది. ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్, మనకి మన ఈ దర్వాజా ఎలా అయితే ఉందో ఆ దేవాలయానికి 120 మూరల అంత దర్వాజా పెట్టారంటే ఇంకా ఆ గుడి ఏ విధంగా ఉండేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మందిరమున ముఖ్యమైన గదిని దేవదారు కొయ్యతో కప్పి మేలిమి బంగారముతో పొదిగించెను. దేవాలయమును అందమైన రత్నములతో ఫర్వాయిము నుండి తెప్పించిన మేలిమి బంగారముతో అలంకరించెను. దేవాలయపు గోడలను, దూలములను, ప్రవేశ మండపమును, తలుపులను కూడా మేలిమి బంగారముతోనే పొదిగించెను. గోడల మీద కెరూబు దేవదూతల ప్రతిమలను కూడా చెక్కించెను. మహాపవిత్రమైన స్థలమైన గర్భగృహము పొడవు వెడల్పు కూడా 20 మూరలు. దాని వెడల్పు దేవాలయము వెడల్పుతో సమానముగా ఉండెను. దాని గోడలను 1200 మణుగుల మేలిమి బంగారముతో పొదిగించెను. 50 తులముల బంగారములతో మేకులు చేయించెను. మీది గదులు గోడలను కూడా బంగారముతో పొదిగించెను. మొత్తము బంగారమే. కనీసం మేకులు గోడకు కొట్టే మేకులు కూడా బంగారంతో చేయించినట్లుగా ఆ దేవాలయం, ప్రప్రథమైన దేవాలయం కట్టించడం జరిగింది. అయితే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా మనకి ఈరోజు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో మరి ప్రభు ఆజ్ఞ ప్రకారమే సర్వసుందరంగా బంగారంతో కట్టబడిన దేవాలయం ఎందుకు కూల్చబడింది అనేది ఇక్కడ పాయింట్. ఎందుకు కూల్చబడి ఉంటుంది అనుకుంటారు మీరు? మేలిమి గోడలో బంగారంతో కొట్టారు, దర్వాజులు, కిటికీలు, ప్రతిమలు అన్నీ బంగారం. కనీసం మేకులు, గోడ కొట్టే మేకులను కూడా బంగారంతో చేయించినట్టుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. మరి అంత బంగారంతో కట్టిన దేవాలయాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం దేవుడికి ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మనకు చదువుకున్న పట్టణంలో కనిపిస్తూ ఉంది. ఇది అంతా ఎందుకు జరిగిందంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే యాకోబు కుమారులు 12 మంది 12 గోత్రాలుగా ఇజ్రాయెల్ ప్రజలుగా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు వెనుకున్నాడు, వాళ్ళకి ఇస్తానన్న వాగ్దాన భూమిని ఇచ్చాడు, సుఖశాంతులతో ఉన్నారు, రాజులు పరిపాలించారు. రాజులు అనంతరం ఈ సొలొమోను రాజు నాయకత్వం రాజుగా ఉన్నప్పుడు, వాళ్ళు దేవాలయం కావాలన్నప్పుడు దేవుడి అనుమతితోటి వాళ్ళు కూడా మంచి దేవాలయం నిర్మించుకున్నారు. నిర్మించుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 12 మంది గోత్రాలు అప్పుడు దాకా ఒకే రాజ్యం, ఒకే రాజు ఉన్న ప్రదేశం మొత్తం కూడా 2 రాజులుగా విడిపోయారు. యాకోబు కుమారులైన 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఇజ్రాయేలు దేశం, యోధా దేశంగా విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలేమో 10 గోత్రాలుగా ఉన్నారు, యోధా ప్రజలేమో 2 గోత్రాలుగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలకేమో షోమ్రోను రాజధాని, యోధా ప్రజలకేమో యెరూషలేము రాజధాని. ఆ యోధా ప్రజలు యెరూషలేములోనే ఈ దేవాలయం కట్టబడింది. సరే, వీళ్ళు 12 గోత్రాలు విడిపోయినప్పుడు, 2 దేశాలుగా విడిపోయినప్పుడు ఇజ్రాయెల్కి ఒక రాజు, యోధా రాజ్యానికి ఒక రాజు. కనీసం సొలొమోను రాజు తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని 19 మంది రాజులు పరిపాలించారు. యోధా దేశాన్ని కూడా దాదాపు 19 మంది రాజులు పరిపాలించారు. సొలొమోను రాజు తర్వాత వచ్చిన ప్రతి రాజు దేవుని యొక్క వ్యతిరేక కార్యక్రమాలు చేయటమే చేశారు. ఎవరు కూడా దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా,
ప్రజలను కూడా ఆ విధంగా ప్రోత్సహించినట్లుగా కూడా ఎక్కడ కనపడదు. అంత దుర్మార్గమైన పాలన, అన్ని దేవత ఆరాధనలు ఇష్టం వచ్చినట్టు. సొలొమోను రాజు యెహోవా దేవుని కోసం ఒక మందిరం నిర్మిస్తే వాళ్ళు వేరే దేవదేవతలను కూడా తీసుకొచ్చేసి గుళ్ళలో పెట్టేసి అనేక రకమైన అలవాట్లు ఆచారాలు పెట్టేసి అసలైన దేవుడిని మర్చిపోవడం జరిగింది. మరి మర్చిపోయినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? డైరెక్ట్గా అయితే నేను కూల్స్తానని చెప్పలా. ఇర్మియా, యోషియా ఇలాంటి ప్రవక్తలను కొంతమందిని పంపించాడు. ఈ ప్రజలంతా నేను ఇంకో మార్గంలో ఎన్నుకుంటే వీళ్ళంతా ఇంకో మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు, కాబట్టి వీళ్ళని మనసు మార్చుకోమను, సక్రంగా ఉండి సక్రమైన రూట్లోకి వచ్చి నా బిడ్డలుగా ఉండమని నేను ఎక్కడి నుంచో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీళ్ళు నాకే వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రవక్తలను పంపించాడు ప్రజలకు చెప్పడానికి, రాజులకు చెప్పడానికి. ఆ ప్రవక్తలను కూడా చంపడం కూడా జరిగింది. ఇంకా లాస్ట్గా మూమెంట్లో ఇంకా లాభం లేదని చెప్పి వీళ్ళకి శిక్ష వేయాలని చెప్పేసి దేవుడు డిసైడ్ అయినప్పుడు ఏం జరిగిందనేది ఈరోజు మనం చదువుకున్న పట్టణం ఇంకొకసారి చూసుకుందాం. అది ప్రభువు కల్దీలు రాజును తీసుకుని రాగా అతడు యోధా యువకులను పట్టి దేవాలయంలోనే వధించెను. ఆ రాజు పెద్దలనేమి, పిన్నలనేమి, వృద్ధులనేమి, యువతలనేమి ఏ తారతమ్యం లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్లు హతమార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళ మీదకి ఎవరిని పంపించాడు? ఈ యెరూషలేములో ఉన్న యోధా ప్రజలను నాశనం చేయటానికి పక్కన బబులోనియా దేశపు రాజుగా ఉన్న నెబుకద్నెజరు రాజుకి వీళ్ళని అప్పగించాడు. ప్రభువుకి శత్రువు నెబుకద్నెజరు రాజు, యోధా ప్రజలకు కూడా శత్రువే. శత్రువు చేతికి వీళ్ళని అప్పచెప్పాడు. అంటే నా విలువేంటో తెలియాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అప్పుడైనా సరే బానిసత్వానికి వెళ్తే వాళ్ళు పెట్టే కష్టాలైన గుర్తు తెచ్చుకొని నా దగ్గరకు వస్తారని ఒక ఆశ. దాని ప్రకారంగానే ఆ రాజుకి ఎప్పుడైతే ఈ దేశాన్ని అప్పచెప్పాడో ఆ రాజు రావటం, ఇక్కడ ప్రజలందరినీ, అది కూడా ఒక ఆజ్ఞ మళ్ళా నెబుకద్నెజరు రాజుకి కూడా ప్రతి వాళ్ళని చంపడానికి లేదు. ఎవరైతే దేవుడైన నాకు వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళని మాత్రమే బానిసత్వంలో తీసుకెళ్ళాలి అనేది ఒక ఆజ్ఞ. అలాగే నెబుకద్నెజరు యెరూషలేము రావటం, అక్కడ యోధా ప్రజలను అందరిని చంపటం, మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని బబులోనియా దేశానికి బానిసత్వంగా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తూ ఈ సొలొమోను దేవాలయం చూశాడు. ఈ ప్రజలే నాకు బానిసలుగా అవుతుంది, ఇంక ఇక్కడ దేవాలయం ఎందుకు ఈ గోంగారు అని చెప్పి మొత్తం దేవాలయాన్ని కూల్చేసి ఆ బంగారాన్ని మొత్తం దోసుకొని మొత్తం దేవాలయం పతనం చేసేసి బబులోనియా దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దేవాలయంలో ఉండే వస్తువుల్ని, పాత్రల్ని, బంగారాన్ని మొత్తం దోసుకొని పడగొట్టి దేవాలయాన్ని బబులోనియా దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళకి శిక్ష ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు అన్నట్టుగా మనకు వాక్యం కనిపిస్తూ ఉంది. సరే వెళ్ళిపోయారు, వీళ్ళంతా బానిసత్వంలోకి వెళ్ళారు, అక్కడ బానిసత్వంగా ఉంటూ ఉన్నారు. అక్కడ కూడా ఇల్లు వాకిళ్ళు 70 సంవత్సరాలు అంటే కనీసం సెటిల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అక్కడ వీళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఏదో బతుకుతున్నాం, ఊరంతా వదిలేశారు, ఊరంతా నాశనం అయిపోయింది కాబట్టి సరే ఎక్కడన్నా బతుకుదామని చెప్పి బానిసత్వంలో బతుకుతూ ఉన్నారు. ఆ బానిసత్వంగా బతికే వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు. మా దానియేలు ప్రవక్త కానీ, ఇర్మియా ప్రవక్త కానీ ఇలాంటి కొంతమంది ప్రవక్తలుండి కూడా ఆ 70 ఏళ్ళు వీళ్ళకి గుర్తు చేస్తూనే ఉన్నారు. మనకి కర్మ దాటానికి మనమే చేసుకున్న పాపం మేర ఇది. చక్కగా మనం ఎక్కడో బానిసలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనకి కొమ్మని భూములు ఇచ్చాడు దేవుడు, మనం నిలుపుకోలేదు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళిపోయాం మనం అని బాధపడుతూ ఉన్నారు. పక్కన ప్రవక్తలు చెప్పే మాటలు ఆలోచన చేస్తాడు. ఏదేమైనా వాళ్ళు చేసేదేమో లేదు, తిరిగి ఆ రాజు యొక్క ఆధీనంలో ఉండిపోయారు. వాళ్ళు రావాలన్నా పోవాలన్నా ఆ రాజు యొక్క అనుమతి కావాలి, ఆ అనుమతి లేనిది వాళ్ళు రావడానికి లేదు. అలాంటి టైంలో 70 సంవత్సరములు అయ్యాక దానియేలు ప్రవక్త దేవుడికి ప్రార్థన చేశాడు. అయ్యా ప్రభువా, ఇదిగో మేము తప్పు చేసాము అయ్యా, ఎంత అనుకున్నా మేము మీ బిడ్డలం కదా, సరే యేసేవు శిక్ష 70 సంవత్సరాలు అయిపోయిందయ్యా, ఎక్కడి నుంచన్నా మాకు ఏదైనా మోక్ష మార్గం చూపివని ఒక దానియేలు ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు మొత్తానికి ఈ జనాల్లో ఏదో మార్పు వచ్చింది కావాలనుకున్న దేవుడు మళ్ళా పాపం మళ్ళీ అక్కడి నుంచి ఆ కురేష్ అనే రాజుని ప్రేరేపితం చేశాడు.
బబులోనియా దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజరు ఈ 70 సంవత్సరాలు ఆయన పైన అయిపోయాక కొరేష్ అనే కొత్త రాజు వచ్చాడు అక్కడికి. కొరేష్ అనే కొత్త రాజు వచ్చినప్పుడు దేవుడు ఆయన మనసుల్లో మాట్లాడి, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు, నా యోధా ప్రజల్ని నువ్వు ఎలాగైనా సరే మళ్ళా ఇజ్రాయెల్ తిరిగి పంపించేసేయాలి, అక్కడ ఏదైతే కూల్చివేయబడిందో మళ్ళా పునర్వైభవం మళ్ళా రావాలని చెప్పి దేవుడు ఆ రాజుతో మాట్లాడి ప్రేరేపితం అయినట్టుగా మనకి లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా జరిగిన క్రమంలో కోరేష్ రాజు మళ్ళీ అందరిని పిలిచాడు, యోధా ప్రజలందరినీ పిలిచి, ఎవరైతే మీరు యెహోవా దేవుని ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి వచ్చారు కదా, యెహోవా దేవుణ్ణి ఎవరైతే ఆరాధించే వాళ్ళుగా ఉన్నారో మీరు మళ్ళా మీ రాజ్యానికి వెళ్ళొచ్చు, వెళ్ళి మళ్ళా మీ దేవాలయాన్ని మీరు కట్టుకోవచ్చు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రాజు జీవపాత చేశాడు. అప్పుడు దాకా వాళ్ళు కదలటానికి లేదు, బానిసత్వంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాజు వెళ్ళమంటున్నాడు, మీ ఊరు వెళ్ళిపోండి, మీ దేవాలయాన్ని కట్టుకోండి, అవసరమైతే అప్పుడున్న రాజు దోసుకొచ్చి నీ బంగారాన్ని మొత్తం, మీ దేవాలయానికి సంబంధించి నీ మొత్తం కూడా నేను మళ్ళీ తిరిగిస్తాను, కావాలంటే మళ్ళీ మీకు కొంత ధనాన్ని కూడా నేను సమకూరుస్తానని చెప్పి కోరేష్ రాజు వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించాడు. పంపించినప్పుడు అందరూ పోలా, బానిసత్వంలో కూడా 3 సార్లు వచ్చారు, తిరిగి వెళ్ళటం కూడా 3 సార్లుగా వెళ్ళారు. చెప్పంగానే అందరూ వెళ్ళా, కొంతమంది ఫస్ట్, కొంతమంది తర్వాత, కొంతమంది తర్వాత, 3 రకాలుగా వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా బానిసత్వంలోకి అలాగే వచ్చారు, 3 సార్లుగా వచ్చారు. యెహోయాకీము అనే రాజు పరిపాలించేటప్పుడు ఒకసారి, యెహోయాకీను అనే రాజు పరిపాలించేటప్పుడు రెండోసారి, సిద్కియా పరిపాలనలో 3వసారి బానిసత్వంలోకి వచ్చారు. ఆ విధంగానే వెళ్ళిపోమన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళంటే కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వెళ్ళిపోయి వీళ్ళు మళ్ళా దేవాలయం నిర్మించాలి. తీసుకొచ్చిన ఆ నెబుకద్నెజరు తీసుకొచ్చిన బంగారాన్ని మొత్తం ఇచ్చేసాడు. మళ్ళీ మీరు వెళ్ళి దేవాలయం చక్కగా కట్టుకోండి. ఈ పక్క దేశాలకు కూడా ఒక జీవో ఇచ్చి, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు దేవాలయం నిర్మించుటకి వాళ్ళకి కావలసిన సహాయాన్ని మీ దేశాలు, పక్కన దేశాల వాళ్ళందరూ వాళ్ళకి సహాయక సహకారాలు అందించాలి అనేది ఒక రాజముద్రేసి పంపించినప్పుడు వీళ్ళు వెళ్ళారు. వెళ్ళాక వీళ్ళు ఏం చేశారు, వెళ్ళటం పాత నిబంధనలో మనకి ఈ గుడారం, ప్రత్యక్ష గుడారాల టైపులాగా ఒక ఆ పీఠాలను ఏర్పాటు చేసి బళ్ళు అర్పిస్తూ బిగించేశారు. ఆ బళ్ళు అర్పిస్తూ ఒక 2.5 సంవత్సరం గడిచిపోయింది. దేవాలయం అయితే స్టార్ట్ చేయాల, వెళ్ళారు, బలిపీఠాలు కట్టారు, దేవుని పూజలు అయితే బిగించేశారు. బళ్ళు పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభు మళ్ళా ప్రత్యక్షం ఒక ప్రవక్త ద్వారా, నేను ఇక్కడ తీసుకొచ్చింది నా దేవాలయాన్ని నిర్మించమని తీసుకొస్తే వీళ్ళేది నన్ను మర్చిపోయి మళ్ళీ 2.5 సంవత్సరం గడిచినా కూడా దీని ప్రస్తావన రావట్లేదని చెప్పి ఒక ప్రవక్తను పంపించి మళ్ళీ దేవుడు ప్రజలతో మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళు దేవాలయాన్ని మొత్తం బిగించేశారు. పునాది వరకు వేసినప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి. కొన్ని దేశాల వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. దేశాల వాళ్ళు అంటే వీళ్ళే, యూదుల నుంచి విడిపోయిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 10 గోత్రాల వాళ్ళు వేరుగా ఉన్నారన్నారు చూసారా, వాళ్ళు కూడా ఈ దేవాలయంలో మాకు కూడా భాగం కావాలి, మేము కూడా పాలు పోంచుకుంటాం, మాకు కూడా హక్కు ఇవ్వండి అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు యూదుల దగ్గరికి రానివ్వరు, ఇజ్రాయెల్ ప్రజలు యూదుల దగ్గరకు రానివ్వరు. అక్కడ వాళ్ళకి ఒక సమస్య వచ్చి మొత్తానికి ఏదైతే దేవాలయం ఆగిపోయింది. మళ్ళా బేస్ మట్టం లెవెల్లో దేవాలయం ఆగిపోయింది. రెండవ దేవాలయం ఇది. 16 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బేస్ మట్టంలోనే దేవాలయం ఆగిపోయింది. వీళ్ళు మాత్రం చక్కగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. 16 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు హగ్గై అనే ప్రవక్తను పంపించాడు. హగ్గై వచ్చి మాట్లాడాడు ప్రజలతోటి, మిమ్మల్ని ఇక్కడ పంపించిన ఉద్దేశం దేవాలయాన్ని నిర్మించమని దేవుడు రాజు ఆజ్ఞాపిస్తే మీరు వచ్చిన ఆ దేవుణ్ణి మళ్ళీ ఆ దేవాలయాన్ని మర్చిపోయి మీరు సొంతంగా ఇండ్లు కట్టుకొని మీ జలసాలు మీ తిరుగులు తిరుగుతూ ఉన్నారు, మళ్ళా తస్మాత్ జాగ్రత్త, మళ్ళీ ఏదో దెబ్బ కొట్టిద్దని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు రాజు కూడా హెచ్చరించాడు, మిమ్మల్ని పంపించిన ఉద్దేశం ఏంటి, మీరు చేసే పని ఏంటని రాజు కూడా హెచ్చరించినప్పుడు మళ్ళా దేవాలయాన్ని వీళ్ళు మళ్ళా స్టార్ట్ చేసి పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ ఈ దేవాలయాన్ని ఆపి మళ్ళీ బిగిన్ చేసిన టైంలో చాలా దారుణంగా మాట్లాడిన మాటలు కూడా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. హగ్గై గ్రంథంలో చూసుకుంటే అన్నాడు, నా దేవాలయం మీరు ఇలా శిథిలమై ఉంటే మీరు నగిషి చెక్కలతో చేసుకుని ఇళ్లలో ఉంటారా?
దేవుడు మాట్లాడిన మాటలు ప్రవక్త ద్వారా. హగ్గై గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి ఈ మాటలు మనకి. అది ఇంకోసారి విశ్లేషణ చేసుకుందాం. వీళ్ళు ఐగుప్తు నుంచి బానిసత్వాన్ని తీసుకొచ్చినప్పుడు, పొలాలను అప్పచెప్పినప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. ఇక్కడ కడుపు నిండంగానే మళ్ళా దేవుణ్ణి మర్చిపోయారు. మళ్ళా బానిసత్వంలో తీసుకెళ్ళాడు బబులోనియాకి. 70 సంవత్సరాలు మళ్ళీ బానిసత్వం. మళ్ళా మారతారేమో తీసుకొస్తే మళ్ళా దేవుణ్ణి మర్చిపోతూ ఎప్పటికప్పుడు దేవుణ్ణి మర్చిపోవటమే ప్రజలు. అదే స్టిల్ ఆ వారసత్వమే మనకు కూడా వచ్చింది. అదే వారసత్వం మనకు కూడా. ఎప్పటికప్పుడు మర్చిపోవటం, ఈయన వచ్చి ఏదో ఒకటి వేయటం రాయా, దెబ్బ తాగంగా మళ్ళీ దేవుడా అని దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడే కాదు, ఆనాటి నుంచే ఉంది ఇది. ఇజ్రాయెల్ ప్రజలు, యోధా ప్రజల నుంచే ఉంది ఇది. ఇప్పుడు ఈరోజు చదువుకున్నది అదే. ఆయన్ని మర్చిపోయి ప్రతిసారి ప్రవక్తను పంపించటం. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్క అంశం మాత్రం దేవుడు ఘోరంగా మాట్లాడాడు. ఈ దేశము విశ్రాంతి దినములను పాటించటం లేదు. విశ్రాంతి దినం అనేది ఎంత విలువైనదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే దేవుడికి వచ్చే ఉగ్రత అనేది చూపించాడు ఇక్కడ. దీని పరిణామాలు, పర్యావసాలు హగ్గై గ్రంథంలో ఉంటాయి. వచ్చే వారం చెప్పుకుందాం. దేవుణ్ణి మనం నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టి మన ప్రకారం మనం జీవిస్తే మనకు వచ్చే నష్టాలు, కష్టాలు ఏంటనేది వచ్చే వారం హగ్గై గ్రంథంలో ఉంటుంది. టైం చాలా, నేను దాని జోలికి పోవట్లా. అది విడిగా మనం ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ విశ్రాంతి దినము వల్ల ఈరోజు మనం చెప్పుకున్న దాంట్లో విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు గట్టిగా మాట్లాడాడు. ఈ దేశము విశ్రాంతి దినములను పాటింపడలేదు కనుక దానికి ప్రాయశ్చితంగా 70 ఏండ్లు దాకా మీకు బానిసత్వాన్ని ఇచ్చాడు వాళ్ళకి. మరి వాళ్ళకైతే బానిసత్వాన్ని ఇచ్చాడు, మనకేమిస్తాడు దేవుడు? మనం కూడా విశ్రాంతి దినం పాటించకపోతే, ఆ రోజంటే రాజుల పరిపాలన కాబట్టి ఇంకో రాజు వచ్చి ఇంకో రాజును దోసుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కాదు. మరి దానికి మనకేమిస్తాడు ఏందనేది కూడా రేపు హగ్గై గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఆ రోజు వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించినందుకు 70 సంవత్సరాలు తీసుకెళ్ళి బానిసత్వంగా పెట్టాడు ప్రజల్ని. మరి అదే క్రమంలో ఈరోజు మనం విశ్రాంతి దినం పాటించకపోతే ఏం జరిగిద్ది అనేది హగ్గై గ్రంథంలో స్పష్టంగా ఇవ్వబడింది. దాన్ని మనం మాట్లాడుకునే దాదాపు గంటన్నర పైన పట్టింది. టైం చాలదు. అది వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది అర్థమైతే కానీ రేపు మనం వచ్చే వారం మాట్లాడుకునేది మీకు అర్థమవుతుంది. మరి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నప్పుడు మరి మనం ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నాం? ఇప్పుడు దేవుడు విశ్రాంతి దినం బైబిల్ గ్రంథంలో ప్రతి గ్రంథంలో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడొకక్కడ మాట్లాడుతూనే ఉంటాడు. విశ్రాంతి దినం పాటించట్లేదు, నా విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని అనేక వందల సార్లు కనపడింది బైబిల్లో. మనం చదువుతాం కానీ పాటించేవారుగా లేం. చక్కగా దీనికి ఏమేంటి మన ఈరోజు జరిగే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి విస్మరిస్తే మన జీవితాల్లో జరిగే కష్టాలు, నష్టాలు, బాధలు ఏందనేది హగ్గై ప్రవక్త ఆ రోజున్న యోధా ప్రజలకు స్పష్టంగా చెప్పాడు. చాలా దారుణంగా ఉంటాయి మాటలు అవి. నా దేవాలయం శిథిలమైపోయి ఉంటే మీరు ఇళ్లలో పనుకుంటారా? మీకు సిగ్గులేదా అన్నాడు దేవుడు. మీరెవరు అసలు? ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉంటే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు పాలు తేనె జాలు వారే భూముల్ని మీకు అప్పజెప్పి బ్రతకమని మీ స్వాధీనం శత్రు దేశాలనే శత్రులందరినీ పాలద్రోలి మీకు ఆ భూముల్ని మీకు అప్పచెబితే ఇంత త్వరగా నన్ను విడిచిపెడతారా అనేది దేవుని బాధ. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిచ్చాడు. అయినా వినే పరిస్థితి లేదు. డైరెక్ట్గా అయితే శిక్ష అయితే ఇవ్వాల. ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు, ఎట్లా జరుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, మీరు వెళ్ళి చెప్పండి అయ్యా మారుతారేమో అని. ఎవరినలా? ఈరోజు కూడా మనకు కూడా ఆ పాస్టర్ల రూపానో ఫాదర్ల రూపానో చెబుతూ ఉన్నారు, కానీ ఎవడో మారట్లా. ఇంకా మనం రావాలంటే డైరెక్ట్ దేవుడే రావాలేమో. మరి డైరెక్ట్గా దేవుడే రావాలేమో మనం మారాలంటే. కానీ చక్కని ఉదాహరణ, మారకపోతే మనకు కలిగే నష్టాలు. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే హగ్గై గ్రంథంలో
ఒక వాతావరణాన్ని తీసుకోండి, ఎక్కడ దాకా వద్దు మనం, ఒక వాతావరణాన్ని తీసుకోండి. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఉంటాయి మనకి. చలికాలం ఇదిగో ఈ నెల నుంచి ఈ నెల దాకా, ఈ నెల నుంచి వర్షాకాలం, ఇదిగో ఈ నెల నుంచి ఎండాకాలం. ప్రకృతి. మేము చిన్న వయసులో అయితే జూన్ నుంచి వర్షాకాలం స్టార్ట్ అయ్యిద్ది, అక్టోబర్ వరకు వర్షాకాలం ఉండిద్ది, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచుకాలం ఉంటుంది, మార్చి నుంచి ఎండాకాలం అయ్యిద్ది. ఆ క్రమం ఇప్పుడు ఉందా? ఆ క్రమం అసలు ప్రకృతి క్రమం ఉందా ఇప్పుడు? అసలు జూన్ అంటే వర్షాలు పడాలి, పడే పరిస్థితి ఉందా? సింపుల్గా వాతావరణం మీద చూపిస్తాడు మనకి. దేవుడు డైరెక్ట్గా రాడు, ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాడు. వచ్చే ఋతువులు సక్రంగా రావట్లా, వచ్చే కాలాలు సక్రంగా రావట్లా, పండే పంటలు సక్రంగా పండట్లా, మనం కష్టపడి సంపాదించే సొమ్ము మన దగ్గర నిలకడగా నిలబడట్లా. ఎన్నిటికి కారణాలు ఏంటంటే ఇవే, దేవుని విస్మరిస్తే వచ్చే ఫలితాలు. ఇవన్నీ హగ్గయి గ్రంథంలో మనకు చెప్పబడ్డాయి. మనం ఎంతసేపుడు పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఇదే రందిలో ఉంటాం. కానీ అసలు ఎందుకు పోతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దేవుడిని నమ్మి మనం ఆలోచన చేస్తే మనకి ఖచ్చితంగా దానికి సమాధానం దొరికిద్ది. అలా సమాధానాలు దొరకడానికి కోకొల్ల ఉదాహరణలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. అడుక్కు తినేవాళ్ళు కూడా ఏలియా ప్రవక్త అనుకుంటా ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. ఏలియా ప్రవక్తని ఆ గ్రామంలో ఇదిగో పాపం పెరిగిపోయి ఉందయ్యా, నువ్వు పోయి ఇదిగో నా మాటగా చెప్పి వాళ్ళని మార్చు అని పంపించినప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇతని మీద తిరుగుబాటు చేసి చంపే ప్రయత్నంలో ఏలియా ప్రవక్త పారిపోతాడు అక్కడి నుంచి. పారిపోయినప్పుడు దేవుడికి విన్నవించుకుంటాడు, అయ్యా ఏందయ్యా నువ్వు చెబితే వెళ్ళాను, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు, ఇప్పుడు కనీసం నేను తాకడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఊళ్ళోకి వెళ్తే నన్ను చంపేటట్టు ఉండరు, నన్ను ఏం చేయమంటావని ఏలియా ప్రవక్త చేస్తే ఆయనకి ఆయన్ని ఒక నది ప్రాంతంలో ఉండు, నువ్వు నీకు ఆహారాన్ని నేను పంపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. సపోజ్ మనమే ప్రార్థన చేసాం, దేవుడు ఆయనకి ఏలియా ప్రవక్తకి ఏదైతే మాట చెప్పాడో, ఇదిగో నువ్వు పలానా ప్రాంతంలో ఉండు, నీకు కావలసిన ఆహారాన్ని నేను ఇస్తానంటే మనమైతే కదులుతామా? కదలం. ఎట్ట పంపిస్తాడు ఏందని ఆలోచన చేస్తాం. అంటే మన విశ్వాసం అంత బలహీనంగా ఉంది. విశ్వాసం ఉన్నవాడు ఏదైనా నమ్ముతాడు, విశ్వాసం లేనివాడు నువ్వు ఎంత చెప్పినా నమ్మరు. ఏలియాకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు చెప్పగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకలితో చనిపోతూ ఉండే టైంలో కాకి చేత ఆహారాన్ని పంపించాడు దేవుడు. 40 రోజులు కాకి చేత ఆహారాన్ని పంపించినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉన్నాయి. టయానికి కాకి తీసుకొచ్చి ఆ ఏలియా ప్రవక్తకి భోజనం తీసుకొచ్చి, కాకి ద్వారా ఆహారం ఏలియా ప్రవక్తకి, ఆ నది ఒడ్డున మంచినీళ్ళు తాగుతా. ఇదంతా అయిపోయాక సారేఫతు ఎదవరాలు ఇంటికి వెళ్ళు. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సారేఫతు ఎదవరాలు ఒక ఆమె ఉండిద్ది, ఆ ఇంటికి పో, నువ్వు అక్కడికి నీకు భోజనం ఏర్పాట్లు చేస్తానని చెప్పి పంపించినప్పుడు పాపం ఇంతే పిండి ఉందా, అట్టిచ్చేదైంది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. కానీ దేవుడు తలుచుకుంటే తెల్లారిపాటికి కాదు, నిమిషాల మీద మన జీవితాలు మారిపోతాయి. అది పెరగటానికైనా సరే, లేదా నాశనం అయిపోవటానికైనా సరే, దేనికైనా సరే. నాశనం చేయాలన్నా చేసేయచ్చు, లేదు మనల్ని వృద్ధి చేయాలన్నా చేసేయచ్చు. ఇవన్నీ చెప్పాడు, ప్రజలు చెప్తూ ఉన్నారు, ప్రతి ప్రవక్త చెప్తూనే ఉన్నారు, నాయన ఇది కాదు దారి, ఇది ఇట్లా వెళ్తే బాగోదు, దేవుడు మెచ్చడు, మనకి ఉనికికే ప్రమాదం అంటే ఎవడు వినలా. అందుకే వాళ్ళకి బానిసత్వాలు, ఆ రోజుల్లో రాజులు కాబట్టి బానిసత్వాలు, ఈ రోజుల్లో బానిసత్వాలు ఏం కాదు, మనకు చెంపపేట్లు పడుతూనే ఉంటాయి. ఏదో ఒక రోగం రూపాను, రూపాను, అప్పుల రూపాను, ఏదో సమస్యల రూపాను, ఏదో రూపం జరుగుతూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఇవి? ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనం కన్నా పిల్లలకి మనమైతే బాధలు కావాలని మనమైతే బాధలు తెచ్చిపెట్టం. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, మన పిల్లలు ఎంత దుర్మార్గులైనా సరే, మనం వాళ్ళని బాధ పెట్టాలని ఏ తల్లిదండ్రి కోరుకోడు. ఇది ఖచ్చితమే. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు.
అలాగే మనలందరూ సృష్టించిన దేవుడికి కూడా ఇష్టం లేదు పోగొట్టుకోవడానికి. కాకపోతే సక్రమైన మార్గంలో పెట్టడానికి ఇలాంటివి మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడైనా సరే మనం ఒక 5 నిమిషాలు ఆలోచన చేసుకోవాలా, అసలు ఎందుకు జరుగుతుంది మనకి ఇది. ఆలోచన చేసుకొని ఆ మార్పు కానీ మనం రాగలిగితే మనం దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. తర్వాత ఈ రెండో దేవాలయం కూడా కూల్చివేయబడింది. ఫస్ట్ దేవాలయం కూల్చేశారు, రెండో దేవాలయం కూల్చివేయబడింది. ప్రజెంట్ ఈరోజు దేవాలయం కూడా లేదు అక్కడ. చూడండి ఎంత విచిత్రం అంటే, అసలు దేవుడు మొట్టమొదటిగా నిర్మించబడిన దేవాలయం ఈ రోజున లేదు మనం చూడడానికి. మసీదు ఉంది దాని మీద. ఇప్పుడు ఈరోజు యెరూషలేములో సొలొమోను రాజు కట్టిన దేవాలయం మీద ఈరోజు మసీదు ఉంది. వీళ్ళు యూదులు, ఆ రోజు యూదులు రాజులే పరిపాలించారు. వీళ్ళ దృష్టత్వంలో ఉన్నప్పుడు శత్రు దేశాల రాజులకు అప్పచెప్పాడు. అలాగే ఇప్పుడు పాలిస్తాను, ఇప్పుడంతా ముస్లిమ్స్ పరిపాలిస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు చల్లా చెదురైపోయారు. తల దేశం అడుగు తినడానికి వెళ్ళారు యూదులు. ఇప్పుడు గుంటూరులో కూడా ఉన్నారంట. గుంటూరు చేబ్రోల్లో కూడా ఈరోజు కూడా యూదులు ఉన్నారంట అక్కడ కొంతమంది. మరి ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ ఆంధ్రప్రదేశు, ఎక్కడ చల్లా చెదురు, ఎటోళ్ళు అటు చెదిరిపోయారు. ఒకప్పుడు మరి దేవుడు సొంతంగా ఎన్నుకున్నాడు వాళ్ళని, ఇదిగో వీళ్ళు నా బిడ్డలు అని. మరి ఈరోజున వాళ్ళకి దిక్కుమొక్కు లేని పరిస్థితి. వాళ్ళకి ఇస్తానన్న రక్షణ ఈరోజు అందరికీ ఇవ్వబడింది, వాళ్ళు ఉపయోగించుకున్న. ఇంతకుముందు దేవుడు సొత్తు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఆయన, ఇదిగో వీళ్ళు నా సొంత బిడ్డలు అన్నాడు. మరి ఈ రోజున ఆ రక్షణ అనేది అందరికీ ఇవ్వబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కాదు, యూదులు కాదు, హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రైస్తవులు కాదు, ఎవడైనా దేవుడి దగ్గరికి రావచ్చు, ఎవరైనా దేవుడిని నమ్ముకోవచ్చు. ఆ రోజున ఆ పరిస్థితి లేదు. యెహోవా దేవుడు అంటే యూదుల దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు. ఆ రోజున వీళ్ళు ఎడిదిరిగి అవిశ్వాసంలో ఉంటున్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసేసి సర్వమానవాళికి ఇచ్చేశాడు దేవుడు. అది క్రీస్తు ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి సమస్యలు అనేది ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, దేవుడి దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగిపోతాయి అనడానికి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ప్రవక్త చనిపోయిన వ్యక్తులను లేపాడంటే ఏంటి? ఏలియా ప్రవక్త ఒక్క రొట్టె మొక్క ఇచ్చినందుకు, సరేఫత్ ఎదవరాలు దగ్గర ఒక రొట్టె మొక్క తిన్నందుకు ఆమె కుమారుడు చనిపోతే పసిబాలుడిని దేవుడికి ప్రార్థన చేసి మళ్ళా లేపుతాడు. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రవక్తకి? అంత శక్తి. ఇప్పుడు ఆయన మానవుడు, మనలాంటి మానవుడు ఆయన. ప్రవక్తలు ఎవరైనా సరే మనలాంటి మనుషులే. కాకపోతే దేవుడు ఎన్నుకొని, ఇదిగో నా ప్రజలు ఈ రూట్లో మారుతూ ఉన్నారయ్యా, ఇదిగో నువ్వు వెళ్ళు నా మాటగా చెప్పని దేవుడు మధ్యవర్తిగా నిలబెట్టుకున్నాడు. అప్పుడు ప్రవక్తలు, ఇప్పుడు వేసుకుంటే పాస్టర్లు, ఫాదర్లు. కానీ ఒక్కొక్కరు అంటూ ఉంటారు చాలామందికి, నేనన్నా వాళ్ళు నేను చెబుతాడులే, వాళ్ళే సక్రంగా ఉండరు, వాళ్ళు చెబితే మనం వినాలా అనే మాటకి బైబిల్లో యేసుక్రీస్తు మాట్లాడాడు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు మాట్లాడాడు. ఎదుటోడు మీద తీర్పు చేయడానికి నువ్వెవడవే? వాడు పాపమే చేశాడు, వదిలేయి, శిక్షించేది నేను కదా. తప్పు చేసినా మనకెందుకు, వదిలేయటమే. మనం ఎవరిని కూడా విమర్శించడానికి లేదు, ఎత్తి చూపించడానికి లేదు. అది మహా ఘోర పాపంగా యేసుక్రీస్తు పరిగణించాడు. మన సమాజంలో చూసుకుంటే మొత్తం కూడా క్రీస్తుకి మనం చేసే పనులు పక్కన పెడితే అసలు ఇంత కూడా పొంతన కనపడట్లా. క్రైస్తవులు ఇతరులంటే ఇతరులంటే దేవుడి గురించి తెలియదు. క్రైస్తవుల్లో దేవుడి గురించి తెలుసుకొని కూడా ఎక్కువ చేస్తున్నారంటే, అది ఆ రోజు ఆ యూదా ప్రజలకి ఏ విధంగా అయితే గతి వచ్చిద్దో వీళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా తరతరాల దేవుడు ఆయన. ఈరోజు ఉండి రేపు ఉండడం దేవుడు కాదు ఆయన. ఇట్లా బైబిల్లో చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి అంశం సాక్ష్యాధారాలతో సహా మనకు కనిపిస్తుంది. ఏదో గాలి మాటలుగా అయితే లేవు, లింకులు ఉన్నాయి మొత్తం. సర్వసుందరంగా సొలొమోను రాజు కట్టిన దేవాలయం బంగారు దేవాలయం నుంచి గోడ దేవాలయంకి వచ్చింది. గోడల లాస్ట్ చూస్తే గోడలు కూడా లేవు.
లాస్ట్కి ఆ స్థలము లేదు, ఆ స్థలం ఇప్పుడు మసీదు కట్టిందంటే ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అర్థం చేసుకోవచ్చు. తత్ఫలితంగా ఇప్పుడు యుద్ధం కూడా జరుగుతూనే ఉంది. దాదాపు 4 నెలల నుంచి 5 నెలల నుంచి, ఎన్ని నెలలు అయింది స్టార్ట్ అయ్యి పాలస్తీనా దేశం యుద్ధం స్టార్ట్ అయ్యి 4-5 నెలల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మరి ఎంతమంది ఉంటారో ఎంతమంది వస్తారో కూడా తెలియదు. నిన్నగా మనం చూసి అమెరికా కూడా చేతులు ఎత్తేసిందంట. ఇజ్రాయెల్కి మామూలుగా ఈ మారణాయుధాలని సప్లై చేస్తూ ఉండేది, అమెరికా కూడా చేతులు ఎత్తేసిందంట. మేము వీలేము ఎక్కడని, మీ సౌ మీరు సావండి అని. అంటే క్షామం, కరువు. దేవుడు కొట్టాలంటే కరువు మీదే కొడతాడు మనుషుల్ని. కరువులు అంటే ఊరనే రావు. నేను ఎక్కడో చూసా, ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, మీ దేశంలో ఒక్క నీతిమంతుని చూపించిన మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు. ఒక్కడిని చూపిండి, ఆ ఒక్కడి ద్వారా మిమ్మల్ని అందరూ వదిలేస్తాను అన్నాడు. అంటే ఏ విధంగా భ్రష్టత్వంలోకి వెళ్ళి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ అది ఎక్కడో చూసాను, గుర్తులేదు ఆ వచనం. ఒక్కడి నీతిమంతుని చూపించినా కూడా మీ అందరి పాపాలు నేను తీసేసుకుంటాను, అసలు మీ జోలికి రానని చెప్పి మాట్లాడిన మాట మనకు కనిపిస్తూ ఉంది. అది కానీ ఈరోజు మనం జరుగుతున్న మన క్రైస్తవంలో ఈరోజు ముఖ్యంగా దేవాలయం గురించి అంశం వచ్చింది కాబట్టి ఈరోజు కంటే కూడా రేపు మనం హగ్గై గ్రంథంలో బాగా కఠినంగా ఉంటాయి మాటలు. అవి దేవాలయాన్ని అశ్రద్ధ చేస్తే వాళ్ళని ఏ విధంగా చేసాడు దేవుడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చల్లా చెదురు చేసేసాడు ఎటోళ్ళనట్టు. చూడండి, ఈరోజు ఏ పిన్నలు లేదు, పెద్దలు లేదు, పిల్లలు లేదు, ముసలు లేదు, ముతకలు ఏ తారతమ్యం లేదు. వచ్చినట్టు నరికేయటమే, వచ్చినట్టు నరికేయటమే, మిగిలి ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవటం. వీడి పనికి వస్తాడు అనుకుంటే బానిసత్వంలో తీసుకెళ్తాం, వీడి పనికి రాడు అంటే చంపేయటం. నెబుకద్నెజరు చేసిన పని, బబులోనియా దేశపు రాజు నెబుకద్నెజరు రాజు చేసిన పని ఇది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది 21వ వచనంలో విశ్రాంతి దినం పాటించలేదు కాబట్టి మీకు 75 సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేసి నేను ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటానని మాట్లాడాడు ఇక్కడ దేవుడు. కాబట్టి విశ్రాంతి దినం అనేది చాలా పవిత్రంగా మనకు బైబిల్ అనేక సార్లు కనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు చెప్పా, ఆదివారం రోజన్నా రండే నేను చావుతానే ఉండగానే ఎవరు వినిపించుకునే పరిస్థితి లేరు. సరే, అది మనం ఎవరిని ఏమంటాను లేదు, దేవుడికి వదిలేసుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే వాక్యం కనిపిస్తూ ఉంది, విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మనం పాటించుకోవాలి. దాని నుంచి దేవుడి నుంచి ఉగ్రత నుంచి మనం తప్పుకోవచ్చు. పాపాలు చేసిన విశ్రాంతి దినాల్లో మన పాపాలు ఒప్పుకొని దివి సప్రసాదం తీసుకుంటే దగ్గరగా ఉంటాం. మరి ఎందుకు గ్రహించట్లేదో నాకైతే తెలియదు. దాన్ని మనం విమర్శించడం కూడా కరెక్ట్గా, దేవుడికి వదిలేసుకోవటమే. ఆయనే చెప్పాడు, చెప్పడమే నీ వంతు, చేయాల్సింది నేను అని. కాబట్టి నేను చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. వినేవాళ్ళు ఉంటే వింటారు, పోయేవాళ్ళు ఉంటే పోతారు. దాన్ని మనం ఏం చేయలేం, అది దేవుడికి వదిలేద్దాం. ఉన్నవాళ్ళైనా సరే, ఈరోజు విన్నవాళ్ళైనా సరే దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత ఇవ్వండి. నేను 2 సంవత్సరాల నుంచి నేను మానేసుకున్నా, ఆదివారం రోజు పనులు మానుకున్నా. నాకు పోయిందేం లేదు, కొత్తగా పోయిందేం లేదు, కొత్తగా వచ్చిందేం లేదు. ఒకరోజు పాపోతే ఏం కాదు, ఏమైద్ది? ఇప్పుడు 2 సంవత్సరాలు నేను మానేసుకున్నా, నాకు జరగకుండా ఉంటుందా? కాబట్టి ఆదివారం అనేది విశ్రాంతి దినం. ఆ రోజులో యూదులకైతే శనివారం ఉండేది. ఈరోజు యేసుక్రీస్తు వచ్చాక మనకు ఆదివారం అయింది కాబట్టి ఖచ్చితంగా ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ప్రకటించి మనం దాన్ని ఒక గొప్ప దినంగా ప్రకటించాలి. అసలు ఆదివారం అనేది పరిశుద్ధంగా దినాన్నిగా ప్రకటించమన్నాడు. దాన్ని ఆ రోజున మనం ఖచ్చితంగా పరిశుద్ధ దినంగా ప్రకటించి ఆయన యొక్క ఆరాధనలో పాల్గొని ఆయన యొక్క దివ్య సప్రసాదాన్ని తీసుకుంటే, ప్రతి వారం మనం ఖచ్చితంగా ఉంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది అనటానికి బైబిల్లో కూడా అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. బతిలాడినప్పుడల్లా మళ్ళీ శిక్ష చేసేది ప్రభువే, మళ్ళీ ప్రార్థన చేయగలి కనుకరించేది కూడా మళ్ళీ ఆయనే. కొంతమంది ఉంటారు, ఏంద్రా మీ ప్రభు యుద్ధాలు పెట్టి చంపేస్తాడుగా, చంపేసే దేవుడుగా అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం కొట్టకుండానే పెంచుతున్నామా? మన పిల్లలు మనం దండించకుండానే పెంచుతున్నామా? తప్పు చేస్తే మనం తిట్టట్లేదా పిల్లల్ని? అదే క్రమంలో దేవుడు కూడా చేసుకుంటూ వచ్చాడు.
మనం ఏ విధంగా అయితే మన పిల్లల్ని మనం సరి చేసుకోవడానికి ఏ విధంగా అయితే దండిస్తామో, సక్రమైన మార్గంలో ఉండాలని కోరుకుంటామో, ఆయన కూడా మనకి ఇదిగో దేవుడే ఉంటే ఇది జరిగిద్ది అది జరిగిద్ది మనం అనకూడదు. అసలు జరిగిందంటే అది మన తప్పు కూడా కాదు, మనం చేసుకున్న పాపం అనుకోవటమే అది. దేవుడు కూడా ఖచ్చితంగా ఎలాంటి అడ్డంకులు ఇస్తాడంటే, ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలని నీకు అట్లాంటి ఆపదలు తీసుకొచ్చి ఇస్తా పెడతా ఉంటాడు. లేకపోతే ఎవరు గుర్తుపెట్టుకోరు దేవుడిని. ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడే దేవుడు మనందున ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలా. ఏ ఆపదలు రానివాడికి దేవుడు అసలు పట్టించుకున్నట్టే. కాబట్టి పరిశుద్ధ ఈరోజు వాక్యంలో మనకి 21వ వచనంలో స్పష్టంగా ఇవ్వబడింది. ఈ దేశం ఇదిగో ఈ గుడి ఈ మనుషులను చెప్పలా, ఈ దేశం విశ్రాంతి దినాన్ని పాటించలా. కాబట్టి ఈ దేశాన్ని నేను వేరే దేశం వాడికి అప్పచెప్పేస్తున్నా. యెరూషలేం దేశాన్ని బబులోను దేశం రాజుకు అప్పచెప్పాడు. అక్కడ ఆడు తనినా సంతోషమే, గుద్దినా సంతోషమే, ఏం చేసినా సంతోషం. ఎందుకంటే బానిసలు కదా, చేయాలి ఆడు చెప్పింది వీడు చచ్చినట్టు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఎక్కడేమో హాయిగా బతకండి రా బాబు, అన్ని వనరులు ఇచ్చాడు, చక్కగా 6 రోజులు పని చేసుకున్నాను, భూములు ఇచ్చాడు, అన్ని వనరులు ఇచ్చాడు, విశ్రాంతి దినానికి బంగారంతో కట్టిన దేవాలయాన్ని కూడా ఇచ్చాడు. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు వీళ్ళు విశ్రాంతి దినానికి వెళ్ళి పాటించి దేవుడు దగ్గరగా ఉంటే వీళ్ళు ఆ 70 సంవత్సరాలు బానిసత్వంగా వెళ్ళాల్సిన అవసరమే వచ్చేది కాదు. అందుకే మనం కూడా ఆలోచన చేద్దాం, మార్చుకోవాలి. మనం కూడా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనం జీవితాలు మారాలంటే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క మాట ద్వారానే ఖచ్చితంగా మారతాయి. దాన్ని మనం విశ్వసించాలి. ఏదో ఎన్నాం వదిలేసం కాకుండా ఆలోచన చేసుకొని కరెక్టే కదా, మనం ఈ మాట మంచి మాట ఎప్పటికైనా కరెక్ట్గానే ఉంటుంది, అది ఏనాడికి మారదు. మాట అనేది ఎప్పటికైనా కరెక్ట్. ఈ బైబిల్ ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చెప్పిన మాటలు ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రపంచ మానవాళి దీన్ని పాటిస్తూ ఉంది. వాక్యం ఏనాడికి మారదు. వాక్యాన్ని ప్రప్రదంగా మనం తీసుకోవాలి. ఆ వాక్య ప్రకారమే మనం జీవించాలి. ఈరోజు బంగారు దేవాలయమే తీసేశాడు, అసలు దేశాన్ని తీసుకెళ్ళి ఒక రాజుకు అప్పచెప్పాడు. మరి నువ్వెంత నేనెంత ఆయన దృష్టిలో, ఆయన తలుచుకుంటే అనే భయం ఉండాలి ముందు. దేవుడు అనే భయం లేకే మనకి తిప్పలే. బయట పోలీసులకు భయపడతాం, రాజకీయ నాయకులకు భయపడతాం, పక్కనోడికి భయపడతాం, మనకంటే బలమైనోడికి భయపడతాం, మనకంటే డబ్బున్నవాడికి భయపడతాం. అందరిని భయపెట్టే దేవుడు మాత్రం భయపడం. ఎందుకంటే ఆయన ఎడిదిరి రాడు, మనల్ని ఏం చేయడు కాబట్టి. ఇప్పుడు ఆయన అంటే భయం ఉందా? భయం ఉంటే మరి విశ్రాంతి దినం ఆయన దేవుని యందు భయభక్తులు ఉంటే సమాజం ఎలా ఉండదు. సమాజంలో కక్షలు ఉండవు, కారుణ్యాలు ఉండవు, వ్యసనాలు ఉండవు, అసూయలు ఉండవు, పగలు ఉండవు. అంత శాంతి సమాధానంతో ఉండిద్ది. దేవుడు అని భయంగాని ఉండగలిగితే మనుషుల్లో అంత సమాధానమే ఉండిద్ది. మరి ఇప్పుడు సమాధానాలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా, అసూయలు ఉన్నాయా ప్రజల్లో? కాబట్టి దేవుడు యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఆ రోజు ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిసయ్యుల్ని, వీళ్ళని కానీ ప్రజలకు కానీ చెప్పింది అదే. మీరేదో ఒక ముద్దంకిగా వేసుకొని మనం కూడా వస్తున్నాం, ఏదో ముద్దంకిగా వచ్చి ఏదో నేర్చుకున్నట్టు జపం చెప్పడం కూడా నేర్చుకున్నట్టు చెబుతున్నాం. అది చాలా తప్పు అంటున్నాను నేను. ఏదో ఆ జపం కూడా మళ్ళీ సగం చదువుతారు, సగం చెప్పరు. మధ్యలో వాళ్ళు ఇష్టమైతే చదువుతారు, కష్టమైతే మానేస్తున్నారు మధ్యలో. ఈనాడు చూసా, ఆమెను అనేది చెప్పదు, మళ్ళీ మధ్యలో ఎత్తుకుంటారు, మళ్ళీ మధ్యలో ఆపిద్ది, వాళ్ళ ఇష్టం. అట్లా ఉండకూడదు. ఒక జపం చెప్పినా, ఒక ప్రార్థన చేసినా ముందు సైలెంట్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వినేటట్టుగా ఉండాలి. పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియకుండా ఉండాలి. ఆ విధంగా ఉన్నామా మనం? ఉన్నామా? లేవు, 100% లేవు. ఏదో మొక్కుబడికి వచ్చి ఏదో జపం చెప్పి ఏదో నేర్చుకున్నట్టుగా చెప్పి వెళ్తున్నాం. ఏదో ఆ స్కూల్లో కానీ పాఠం అప్పు చెప్పినట్టుగా ఉంది మనం చెప్పుకున్నది.
ఆ విధంగా బలపడితే ప్రార్థన చేయాలి, ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి. మరి వారానికి ఒక్కరు ప్రార్థన చేయమంటాను, చేయగలరు ఎవరన్నా? ఇందాక పట్టణం చదువుకునే ముందు నేను ప్రార్థన చేశా, ఏదో నాకు తెలిసిన ప్రార్థన నేను చేశా. మీకు తెలిసిన ప్రార్థన మీరు చేయగలరా? ఎందుకు చేయలేకపోతున్నారు? మరి ప్రార్థన చేయకపోతే మనం ఇంకా దేవుడికి ఎట్లా కనెక్ట్ అవుతాం? ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలంటే మనం అడగాలి, అడిగింది ఆయన స్వీకరించాలి, స్వీకరించేటట్టు మనం ప్రార్థన చేయాలి. అదే చేయలేకపోతే మనం ఇంకా ఉపయోగం ఏంటి? ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అలా అని చెప్పి నేను గంటలు చేసిన అవసరంలా, నిమిషం 2 నిమిషాలు నీ మనసులో నీకు నచ్చింది నువ్వు చెప్పటమే. చేసిన మేలులకి కృతజ్ఞత, మనకు కావాల్సినవి అడుక్కోవటం, ఇంతే. ప్రార్థన అంటే ఏదో మనం కొత్తగా చేసేది ఏముంటుంది? మన జీవితంలో మనకేం జరిగినాయి, మనం చేసిన మేలుకి దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం ముందు. తర్వాత అయ్యా నాకు పలానా అవసరం ఉంది, నాకు ఈ అవసరాన్ని ఇవ్వమనే కదా. కొత్తగా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ప్రార్థన? ఇంతంత పిల్లలు చేస్తారు. ఇంతే. నేను వేరే చర్చిల్లో చూసాను, ఇంతంత పిల్లలు, మహా ఏదో 10 సంవత్సరాల పిల్లలు సెల్లులో కూడా వస్తూ ఉంటాయి, మీకు కావాలని చూపిస్తా ఒక రోజు. ఇంత పిల్లలే మౌత్ ఇస్తే దడదడలాడుతున్నారు వాళ్ళు. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? మనం కానీ మన పిల్లలు కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే మనమే కరెక్ట్ లేము, ఇంక మన పిల్లలు ఎవరు కరెక్ట్గా ఉంటారు? అది పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులే సరిగా లేరు, అందువల్ల పిల్లలు కూడా రూట్ మారిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. ముందు ఆసక్తి లేదు, ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. ఆసక్తి లేదు, ఆసక్తి లేనప్పుడు మనం ఏం చేసినా వృధా ప్రయాస. మరి ఈరోజు కొన్ని సంఘాల్లో మూసేయబడుతున్నాయంటే మందిరాలు ఏంటి? ఆ రోజు యెరూషలేము దేవాలయం పడేసినట్టు ఈరోజు మన సంఘాల్లో కొన్ని చోట్ల దేవాలయం మూసేస్తున్నారు దేవాలయాన్ని. మన సంఘంలోనే దేవాలయాలు మూసేశారు. దీనంతటి కారణం ఏంటంటే విశ్వసనీయత తగ్గిపోవటం, దేవుని యందు విశ్వాసం లేకపోవటమే. దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు మందిరంతో కూడా పని లేదు, ప్రార్థన చేసుకుంటాడు. కానీ ప్రార్థన అనేది ఐక్యత కోసం ఇవ్వబడింది. ఒక సంఘంగా కూడుకొని ఆ రోజు అపోస్తులు చేశారు. అందరు కలిసి మెలిసి రొట్టి తుంచట్లోనూ ప్రార్థన చేయటంలోనూ ఎడతెగక ప్రార్థన చేస్తూ అందరూ ఒక ఐకమత్యంగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటు చేశారు. అదే విధానంలో కూడా ఆ సంఘంగా ఏర్పడి అందరూ క్రీస్తు శరీరం సంఘం అంటే, దేవుని యొక్క సంఘం అంటే క్రీస్తు శరీరంగా బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఆ శరీరానికి తల యేసుక్రీస్తు అయితే మెయిన్ విడి భాగాలు మన సంఘంలో మనమే సంఘం. మరి మన సంఘంలో మన శరీరంలో ఒక పార్ట్ పోతే మన శరీరం పనిచేసిద్దా? మరి ఆ క్రీస్తు శరీరం అనే సంఘాల్లో ఒక్కో సంఘం తొలగిపోతూ ఉంటే లాస్ట్కి ఏమైపోద్ది? ఎడ్డిల్లిపోతాం. అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఈ దాంట్లో నుంచి దేవుడి దయ వల్ల మన ఎట్లో ఆ పరిస్థితికి ఇంకా రాలా. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకుంటే చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో కూడా అదే జరిగింది. దేవాలయాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి అనేక అవమానాలు, బానిసత్వాలకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, అనేక అవమానాలు జరిగినాయి వాళ్ళకు కూడా. దాన్ని బట్టి మనం కూడా గ్రహించి విశ్రాంతి దినం గురించి మాట్లాడాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆదివారం ఏముందో గంటన్నర మహా అయితే, తర్వాత ఎటు వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఆ ఆదివారం ఆరాధనలో పాల్గొని దివ్య సప్రసాదం తీసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. దేవుడికి కూడా మనం దగ్గరగా ఉంటాం, కనెక్ట్ అవుతాం. మనం ఒక ఆదివారం మిస్ అయ్యేకుంది దూరం వెళ్ళిపోతామే తప్పితే దగ్గరగా అవడానికి అవకాశం ఉండదు. ఆదివారం వచ్చింది అనగానే దేవాలయంలోకి వెళ్ళాలనే ఆలోచన మన మనసులోకి వస్తే దగ్గరికి వెళ్తూ ఉంటాం, మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మనం కూడా ఆనాడు యూదుల్లా కాకుండా మనకి చాలా రక్షణ ఇవ్వబడింది, దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నాయన ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఆ వాక్యము ద్వారా మా మనసుల్లో పదిలిపరుచుకొని మీ కుమారుని యొక్క బిడ్డగా జీవించుటకు కావలసిన వరాన్ని ఇవ్వమని, అలాగే నాయన మీ మాటను నమ్మి
విశ్వసించి వినివారము కాకుండా గ్రహించే విధంగా మాకు మనసును దయచేయమని, అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, వృద్ధులను వితంతువులను వారికి ఎవరికి ఏ అవసరాలు ఉన్నవో మీరు ఎరిగి ఉన్నవు కాబట్టి వారికి కావలసిన అవసరాలను ప్రసాదించమని ప్రభువా ఈ సమయం ప్రార్థిస్తూ, మా యొక్క జీవితాల్లో వెలుగును నింపమని మా ఈ ప్రార్థనను మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్.